24వ డిసెంబర్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు వివిధ కాలనీలలో పర్యటించి ప్రజలను కలిశారు. రాజీవ్ నగర్, న్యూ వెంకటేశ్వర నగర్, వెంకటేశ్వర కాలనీ, బతుకమ్మ కుంట తదితర ప్రాంతాలలో పర్యటించిన నాయకులు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ నాలాల నిర్వహణ, రోడ్ల దుస్థితి వంటి సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను కాంగ్రెస్ నాయకులకు వివరించగా వాటి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తోట లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అప్పుడు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే షాప్లో చెప్పేస్తున్నారు కాబట్టి దీన్నే కొంచెం వెడల్పు చేసి దీని మీద మొత్తము సీసీ బండి అన్న ఓకే అన్నారు. అదొకటి. ఇంకోటి ఏమైతే మనం చూస్తే వర్షం పడ్డప్పుడు దాంతో మన ప్రాబ్లం మెయిన్ ఇష్యూ అది ఏమంటుందంటే మనం సూర్యోదయం అంత పెద్ద చేసి అరుణ్ గారు ఏమన్నారంటే ఈ గారి దగ్గర పోయినప్పుడు దాని కెపాసిటీ ఏంటంటే 415 క్యూబిక్ కెపాసిటీ అది చేసింది దాని లండన్లో ఉంది. ఇప్పుడు ఎంత పోతుందంటే అది 5 to 8% యూస్ఫుల్ అవుతుంది. చాలా డైవర్షన్ పెట్టినాం, అది పాసిబుల్ కాదన్నారు. వాటర్ లైట్స్ ఉన్నాయి కాబట్టి రైల్వే ట్రాక్ ఏమడి గుడిసెల్ సో వాటర్ పైప్ లైన్ ఉంది, అది పాసిబుల్ కాదన్నారు. సో మనం ఏమన్నామంటే అట్లీస్ట్ వెంకటాపురము టీచర్స్ అని చూసిన వాటర్ అవుతుందో ట్రాక్ ఎంబడి వచ్చే గుడిసెల్ రోడ్ అయితే పైప్ లైన్ రోడ్ అయితే పైప్ లైన్కి డిస్టర్బ్ కాకుండా పైప్ లైన్కి 2 పక్కల చిన్న డ్రైన్లు మెయింటైన్ చేస్తాం. మన అంబేద్కర్ స్టాచ్యూ ఆ కింద 4 లెవెల్స్ కలిసినాయి. లెవెల్స్ కలిసినాయి. ఆ రోజు మీరు రాలేదు. మళ్ళీ కింద శాంక్షన్ అయిపోయింది. స్టార్ట్ చేసేది ఆయన చెప్పగానే నేను ఎప్పుడు చేయాలని ఆలోచనతో అందరం ముందు మీరు నుంచి వచ్చే వరద మీరు ఏమన్నారు ఆ వరదను తగ్గియాలంటే ఏం చేయాలి అయితే అది దొరికింది మనకు లెవెల్. గుడ్సెల్ ఎంబట్టి 2 పక్కల 1.5 feet by 2 feet 1.5 feet by 2 feetకి ఏం ఇబ్బంది లేదు. అట్లా 2 చేసుకుంటే 1.5 meter వస్తుంది. దాని డిశ్చార్జ్ 65 క్యూసెక్లు వస్తుంది. మనకి చాలా 65 క్యూసెక్లు అయినా చాలా అది 90% అయిపోతుంది. దాన్ని మనం తెచ్చుకున్నామని దాని వర్క్ స్టార్ట్ చేయాలి. నెల కిందనే శాంక్షన్ అయింది, నెల కిందనే పోయినాము, లెవెల్స్ తీసినాము, దాని టెండర్ కూడా అయిపోయింది. మీటింగ్ తర్వాత సార్ మీరు క్లారిఫై చేస్తున్నాం సార్. బాక్స్ నుంచి మీరు ఎలా కడుతున్నారు, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నారని మీరు చెప్పండి. తర్వాత మేము ఏం డిసిషన్ లేదు, తర్వాత మీరు అది క్లారిఫై చేయండి. నన్ను నాకు ఒక్క విషయం ముందు చెప్పండి. మన కాలనీకి బాక్స్ డ్రైన్ ప్రపోజల్ అయిన తర్వాత మన వాళ్ళు ఎవరన్నా వెళ్ళి జిహెచ్ఎంసీని ఇది ఎట్లా డిజైన్ అయింది, దీని కండోర్ ఏంది, దీని లేఅవుట్ ఏందని జాలీలు పెట్టి ఇట్ ఈస్ అబ్జర్వ్ ఉంది. సాయిదత్త కాలనీ అబ్జర్వ్ చేసినప్పుడు రోడ్ లెవెల్ పెరిగిపోయింది. రోడ్ లెవెల్ పెరిగితే మాకు ఫస్ట్ ప్రాబ్లం ఈ గల్లీ మొత్తం మునిగిపోతుంది సార్. సింపుల్గా చెప్పాలంటే మొన్న ఈ రోడ్ వేయడానికి పెద్ద లొల్లేదు. అక్కడ హైట్ పెంచి ఇక్కడ లో వస్తుంది. ఇప్పటికి కూడా ఆడ హైట్ లేదు సార్. నీళ్ళు వస్తే ఈ నీంటి ముంగట బురద, ఇదంతా బురద. ఇది బాగా లేపుతున్నారు. లేపినప్పుడు రోడ్ లేస్తుంది. ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ లేస్తుంది సార్. ఎంత జిహెచ్ఎంసీ అఫీషియల్ లేస్తుంది. మనము వాళ్ళ మీద వదిలేద్దాం, జిహెచ్ఎంసీ మీద అది చేసుకుంటారు అంటే అది కుదరదు సార్. వీఆర్ గోయింగ్ టు ఫేస్ ద ప్రాబ్లం. బాక్స్ చెప్పడం వల్ల మాకు బెనిఫిట్ అయింది. అక్కడనేమో బాక్స్ పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి ఇదే నాలలో కలుపుతున్నారు. కొన్ని ఉండండి బ్రదర్, ప్రజెంట్ నేను చెప్తున్నాను కదా, మాకేంటంటే అవుట్లెట్ లేదు. దాన్ని ఎప్పుడైనా మేము ఎంక్రోచ్ చేయమంటే తీస్తా అంటారు, క్లియర్ అంటారు, హైడ్రే అంటారు. అది ఇంపాసిబుల్ సార్. యాజ్ అన్ అడ్వకేట్ నాకు తెలుసు, అది యూ కెన్ నాట్ రిమూవ్. అది ఈ అక్విజిషన్ కావాలంటే అది పెద్దది. అప్పుడు ఆ మైనంపల్లి హనుమంతరావు గారు రూరల్ చెప్పారు, ఆ ప్రపోజల్ కానింది. అదే నాలలో వీళ్ళు కలుపుతారు. బాగా తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో కలపడానికి లాభం ఏంది? అదొకటి. హైట్ లేస్తుంది, ఇది ప్రాబ్లం. ఈ మళ్ళీ జాలీలు పెడతారు, చెత్త అంతా మెయిడ్ సర్వెంట్ వచ్చి దాంట్లోనే కలుపుతారు. నేను అనేది ఏంటంటే ఇట్స్ ప్రాక్టికల్. నేను ఇదే డిస్కషన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్
అల్వాల్ మున్సిపల్ చెప్తే మీరు అందరికీ చెప్పాలంటే మేడ్ సర్వెంట్కి చెయ్యొద్దు అని ఓవర్ ఇంటర్ సార్ అది ఇట్ ఈస్ హైలీ ఇంప్రాక్టిబుల్. ఈ డిఫికల్టీస్నా మేము ఫస్ట్ నుంచి డైవర్స్ అయినాము. అదే అన్నాం. ఇప్పుడు మీరు వచ్చారు పెద్ద మనుషులు అందరూ ఈ బాక్స్ డ్రైవ్స్ ఎలా చేస్తారు అని స్పెసిఫిక్ ఏమన్నా వచ్చారు సార్ ఈ అందరు మాట్లాడితే అక్కడ వాళ్ళని స్పెసిఫికేషన్స్ అంటే అసలు జాలీలు అనేది స్పెసిఫికేషన్లే లేదు. ఎడ్యుకేషన్ వర్కులు చేస్తాం కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ డిజైన్ లేవులో నువ్వు చూడు అని చెప్పి ఆయన ప్రతిదీ ఏదైనా చెప్తారు. ఎక్కడైతే మీరు చేసినారు సార్ బట్ అవుట్లెట్ త్రూ ఉందా ఒక 4 కలిపేస్తున్నారు సార్ సేమ్ ఎగ్జిస్టింగ్ నాలుగు త్రూ ఉందా మళ్ళీ ఇక్కడ లేదు కదా సార్. అయితే నేను టైలెంట్కి వచ్చేసరికి మన కాలనీ టైలెంట్కి వచ్చేసరికి అక్వైర్ చేద్దాం. నిన్న కూడా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు నిన్న సాయంత్రం అక్వైర్ చేయాల్సింది. అది ఎంత ఏంటి అని స్పష్టంగా లేని చెప్పలేను, ఇంకేం వేయలేదు కాబట్టి చెప్పలేను. కానీ ఇమీడియట్గా వార్ ఫుట్లో వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి మన వర్క్ ఎగ్జిక్యూషన్ చేసుకునే ఆలోచనలో ఉన్నామన్న. మా అందరి తరఫున మీరు ఇబ్బంది పడుతున్నారు. చేసినామన్నా అక్వైర్ ఎందుకన్నా రెడ్ ఎన్కేవ్లో కూడా చేసినామన్నా. సెలెక్ట్ టాకీస్ దగ్గర ఏం తక్కువ ఉండదో ఫస్ట్ ఇల్లు 3 ఇళ్ళు 6 ఇళ్ళకి చేస్తున్నాం కదన్నా. ఎక్కడ లేనంత కంపెన్సేషన్ ఇప్పించుకున్నామన్నా. ఎవరైనా 1 మీటర్ అడిగితే ఒక స్క్వేర్ యార్డ్ అడిగితే స్క్వేర్ యార్డ్ ఎట్లా ఇస్తారు? అంటిల్ అన్లెస్ వాళ్ళకు ఫుల్ అంటే అమౌంట్ పరంగా వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్పకుండా ఉండేటట్టు అమౌంట్ ఇచ్చడం కాదు. అమౌంట్ చెప్పలేను నేను, కానీ సో మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక 1 feet రోడ్ లెవెల్ లేదు లేదు సార్. ఒకటి క్లారిఫై అందరికీ మా కాలనీ వాళ్ళకి తెలియాలి. లేదు సార్. 1 feet